మరి ఒక స్త్రీని భారతమాత అని పిలుస్తున్నాము. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి మరి స్త్రీగా సంబోధించినటువంటి నేపథ్యం లోపల అయినప్పటికీ కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా కూడా అటు దేశంలో ఇటు రాష్ట్రాలలో మహిళలపైన, ముఖ్యంగా బహుజన సమాజానికి చెందినటువంటి మహిళలపైన ఏదో ఒక మూలన ప్రతిరోజు కూడా మరి అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నటువంటి మరి బాధాకరమైనటువంటి సన్నివేశాలు గత 77 సంవత్సరాల నుంచి మన దేశం చూస్తూనే ఉంది. ఇదే సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి షాద్నగర్ ప్రాంతంలో మరి ఒక ఎస్సీ మహిళ సునీత అనేటువంటి ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, ఒక అక్క మరి దొంగతనం చేసింది, బంగారం దొంగతనం చేసింది, డబ్బులు దొంగతనం చేసింది అనేటువంటి నేరం ఆరోపణ చేసినటువంటి సందర్భంలో మరి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రామరెడ్డి గారు, సైబరాబాద్కి చెందినటువంటి మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి రామరెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అమానుషంగా ఆ మహిళను, తన భర్తను, తన కొడుకును పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి విపరీతంగా కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఖండిస్తూ ఉంది. ఇదే సందర్భంలో తన యొక్క భర్త యొక్క బట్టలు మరి విప్పించి ఆ మహిళకు అదే పోలీస్ స్టేషన్లో వేయించినటువంటి పరిస్థితి. ఆ బట్టలు, ఒక చొక్కా, ఒక నెక్కర్ వేయించి తన బిడ్డ ముందు